ఈనాడు పత్రిక మను అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ కంటే ముందు 2004లో రాజ్యవర్ధన్ సింగ్ రజతం, 2008లో అభినవ్ బింద్రా స్వర్ణం, 2012లో విజయ్ కుమార్ రజతం, గగన్ నరంగ్ కాస్యం పతకాలు గెలిచారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ జిఎస్టి కుంభకోణంలో సోమేష్ పై కేసు, వాణిజ్య పన్ను శాఖ ఫిర్యాదుతో సిసిఎస్ లో నమోదు, ఎఫ్ఐఆర్ లో 5వ నిందితుడుగా పేరు, అక్రమాలకు స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడి అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద జిఎస్టి కుంభకోణంలో సోమేష్ పై కేసు అంటూ వార్త వేసుకొని వచ్చింది. 2వ పేజీలోని వార్త ఇది. నెలాఖరులోగా ₹1,50,000 లోపు రుణమాఫీ, ఆగస్టులో ₹2 లక్షల లోపు మాఫీ ప్రక్రియ పూర్తి చేస్తాం. 2014లో సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు ప్రకటించి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తిలో జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ నెలాఖరులోగా మొత్తం మీద ₹1,50,000 మాఫీ చేస్తాం, ఆ తర్వాత ఆగస్టు 15లోగా ₹2 లక్షల మాఫీ చేస్తాం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఇటు జ్వరాలు అటు బదిలీలు, విజృంభిస్తున్న డెంగ్యూ కేసులు, ఈ నెలలోనే 700కు పైగా నమోదు, వచ్చే 2 నెలల్లో మరింత పెరిగే అవకాశం. మొత్తం మీద ఒకవైపు విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియాతో బాధపడుతున్నారు ప్రజలందరూ. అయితే రెండవ వైపేమో ఉన్న డాక్టర్లను బదిలీ చేసుడు, ఒక చోటి నుంచి మరొక చోటికి భారీగా బదిలీలు అంటూ వార్త తీసుకొని వచ్చింది. 2వ పేజీలోని వార్త ఇది. సివిల్స్ కళలను చిదిమేసిన నిర్లక్ష్యం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఢిల్లీ కోచింగ్ సెంటర్లలో 3 విద్యార్థుల దుర్మరణం, సెల్లర్లో గ్రంథాలయం చుట్టుముట్టిన వర్షపు నీరు, మృతుల్లో తెలంగాణ యువతి సోని, నిర్వాహకుల అరెస్టు, హత్య నేరం కింద కేసు అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద ఎగిరే ట్యాక్సులతో కార్గో రవాణా, చెన్నై కోయంబత్తూరులో త్వరలో ప్రయోగాత్మకంగా ప్రాజెక్టు అంటూ 11వ పేజీలోని వార్త ఇది. పుడమి గురుతర బాధ్యత అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ భూ గురుత్వాకర్షణ శక్తితో గురుగ్రహంపై యాత్ర అంటూ వార్త వేసుకొని వచ్చింది. నేడో రేపో తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది. నేడో రేపో తెరవనున్న శ్రీశైలం గేట్లు అంటూ వార్తలు వేసుకొని వచ్చింది. జలాశయానికి పోటెత్తిన వరద అంటూ వార్త వేసుకొని వచ్చింది.